అడగాలనుకుంటున్నాం మ్యామ్, ధైర్యం చేసి. Will you allow us, ma'am, with your permission? Yes, one or two. So, how many should we ask? How many questions do we have for ma'am? I know all of us have some question, ma'am. I would request మెగా స్టార్ ఫ్యామిలీకి అనే పెద్ద పేరు గౌరవం ఉన్న కుటుంబం ఉన్నప్పటికీ మీరు ఎంతో సాఫ్ట్గా, ఎంతో పొలైట్గా, ఎంత ఎలిగెంట్గా హోల్ ఫ్యామిలీని మేనేజ్ చేస్తారు మ్యామ్. అది ఎలా చేస్తారు? వి ఆల్ వాంట్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ యాజ్ ఉమెన్. మేనేజ్ చేస్తాను అని నేను ఏమనుకోవట్లేదు, అందరూ అనుకుంటున్నారు బాగా మేనేజ్ చేస్తున్నాను. నేను ఐ థింక్ ఐఎమ్ ట్రూ టు మై సెల్ఫ్. అది నిజాయితీగా చేసే పని, నిజాయితీగా సెల్ఫ్లెస్గా, సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా అట్లా బిహేవ్ చేస్తే చాలా అనిపిస్తుంది. టైం మేనేజ్మెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో టైం మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీకి అన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాను, అంతే తప్పితే నేను ఏదో చేయాలని అలా అనుకుని చేయలేదు. ఐ డిడ్ మై డ్యూటీస్ యాజ్ అ వైఫ్, mother-in-law, daughter-in-law, and everything, as a grandmother. Absolutely, ma'am. We can't agree enough. Can we all put our hands together? It's a wonderful message, ma'am. It is truly a wonderful message because you're telling that మీరు ఏది చేసినా సెల్ఫ్లెస్గా, హానెస్ట్గా చేస్తే there is success అని. Thank you so much, ma'am. And I think that's a good message for all of us today, women out here. Ma'am, one more question. A little lighter for you. మ్యామ్, మీ ఫ్రీ టైంలో మీకు ఇష్టమైన పాట ఏది మ్యామ్? మీరు ఏదైతే మరీ వినాలనుకుంటారు ఆ పాట ఏది మ్యామ్? ఇది కొంచెం ట్రిక్కీ అండ్ డిఫికల్ట్, ఎందుకంటే యూ విల్ హ్యావ్ టు మేక్ అ చాయిస్ బిట్వీన్ చిరంజీవి సార్. వన్ సాంగ్ ఓన్లీ. గ్రేట్ మ్యామ్. అది మళ్ళీ ఇది రాని రోజు. Great, ma'am. That's lovely. So, do you want to hum a sentence for us, ma'am? Yes. Oh, very nice. Today we've got to know something. Very nice, ma'am. Thank you so much. And నాకు తెలిసి మీకంటూ పర్సనల్ టైం కొంచెం కష్టం మ్యామ్, మీకు ఇంట్లో దొరకడం is what I understand and all of us understand. Spend time with grandchildren. Wow. Lovely, I know. And husband. అండ్ విత్ ద ఫ్యామిలీ. ఏది దొరికినా అది కొంచెం సేపు అయినా అది అపురూపంగా ఉంటుంది. ఐ లవ్ ఇట్. అట్లా లేకపోతే ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఆర్టిస్ట్. చిన్న ఏదన్నా ఆర్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. She paints, ma'am, or మీరు కుడతారా? Paints. Oh, lovely, ma'am. No, not a very big artist. చిన్నవి చేస్తాను. For that now my daughter and son, they provided me really room to spend my own time there. That My kid. It was her birthday last month, and me and my brother and of my sister also, we always feel she never takes time for herself. So in the house, we ఎంత పెద్ద ఇల్లు ఉన్నా సరే she doesn't have a space dedicated for herself. So as a symbol to respect women who run a mammoth of a household like that, we made a small studio for her where she can just sit, paint, do whatever it is, think, sleep, sing songs when we can't sing in public. Absolutely. Or do her art. So we made a small studio for her where she can just be herself and take that time off. So that's a lovely thing. I think kudos to you both because Yeah, that's a the lovely gift we gesture gave. for taking Yes. care of a mom. Thank you so much for sharing that. Last question, ma'am. I won't trouble you more. Is that all we have for her? One last question? Thank you. They're all being nice to you, ma'am. Okay. Ma'am, one serious concern of this Women's Day I want to ask. మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఉమెన్ వర్క్ చేయాలి అండ్ హోమ్ని కూడా చూసుకోవాలి. బికాస్ మనం ఉంటున్న భారతదేశంలో ఇది మ్యాండేటరీ. మనం జాబ్ చేసినా చేయకున్నా ఇంటిని నడపాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. కరెక్ట్? అది మేనేజ్ చేస్తూ
వర్క్ని కూడా మేనేజ్ చేయాలి అంటే కొన్నిసార్లు ఉమెన్కి కొంచెం డిఫికల్ట్ అవుతుంది మ్యామ్, బికాజ్ నాట్ ఎవ్రీబడి గెట్ సపోర్ట్ మన ఆ, ఉన్న పరిస్థితుల్లో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఉమెన్ కానీ ఇద్దరూ వర్క్ చేయకపోతే ఫ్యామిలీ నడవడం కూడా కష్టం మ్యామ్ నవ్ డేస్. సో మీ నుంచి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యామ్ దట్ all of us can take today back home, and what is that we should do to stand strong like you and not break? మెయిన్ అండ్ టైం మేనేజ్మెంట్ అమ్మా, టైం మేనేజ్ చేసుకుంటూ అండ్ పేషెన్స్, మెయిన్ పేషెన్స్గా ఉండి టైం మేనేజ్ చేసుకుంటూ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. నేను ట్రూగా ఉన్నాను, నేను ఇంత చేస్తున్నాను, అవతల వాళ్ళు అర్థం చేసుకోవటం లేదని తొందరపడకుండా కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే దట్ విల్ హ్యాపెన్ ఎనీ టైం. అండ్ అదే చెప్తున్నా, మేనేజ్ చేసుకోమని. తను మా డాక్టర్ కూడా బాగానే మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది, ఫ్యామిలీ అన్నీ చేస్తుంది. బట్ యాజ్ ఏ మదర్ నేను సజెస్ట్ చేయాలని కూడా అది కూడా చెప్పాను, పాపా నువ్వు ఎంత వర్క్ చేసినా ఏం చేసినా 5 o'clock యూ మేక్ షూర్ దట్ యూ కమ్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ద హౌస్, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద హౌస్ అండ్ చిల్డ్రన్, దేర్ వర్క్స్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. నువ్వు ఎంత పొద్దున్నన్నా వెళ్ళి ఎంత కష్టపడన్నా పని చెయ్యి, బట్ ఈవినింగ్ ఆ టైం ఫ్యామిలీ కోసం మటుకు నువ్వు డెడికేట్ చేయాలి అని. షీ టుక్ ఇట్ రియల్లీ serious. Absolutely ma'am, I think we all will take back home this message ma'am. I think time management and very important as today. Thank you so much ma'am, wishing you a happy Women's Day ma'am. Thank you everyone and have a good day. Thank you. Professional, you need to follow your passion. So how you're balancing it, how you're maintaining it? Like she was saying, we try to do our best every day. And there were many women who, you know, I've seen run like mega companies and all of that. What everybody has said is you cannot shy away from any responsibility. As women, we need to do this, that, and everything else. So like mom was saying, it is just time management. It's how you prioritize your day. Just take one day at a time. We don't need to look too far. 5 yearsలో 10 yearsలో నేను ఏం చేస్తాను కాదు, ఇవాళ నేను ఏం చేశాను. అండ్ బిఫోర్ ఐ స్లీప్ ఎవ్రీ డే ఐ జస్ట్ చెక్ విత్ మై సెల్ఫ్ ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ హౌ ఐ టుక్ మై డే. అండ్ ఇఫ్ దట్ సాటిస్ఫైడ్ మీ, దెన్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డే. Perfect. Thank you. Okay, so next. Joshi, and today I stand before sincerely thank my doctor, Dr. Vipin sir. Sir, for giving me the opportunity to share my story. Being able to talk about my journey means a lot to me, and I hope it brings courage and awareness to others. In 2022, I was diagnosed with breast cancer. Hearing those words was one of the most frightening moments of my life. What made it even harder was the timing. Just 4 months before my diagnosis, my older brother had passed away from brain cancer. The wound was still very fresh and very fresh for our family, and the pain of that loss had not yet healed. Naturally, when I heard about my own diagnosis, fear completely took over me. I was scared about what might happen to my future. My father was still struggling with the trauma of losing his son, and I could not even bring myself to tell him that I had cancer too. I didn't want to cause him more pain. So for a while, I carried that fear quietly, trying to stay strong while dealing with my own emotions. During times, both these aspects, my cancer was detected at an early stage. So I was very fortunate, and I was blessed to have a doctor like Dr. Vipin sir. He's very gentle, very polite. My name is Mahalakshmi. My age is 52.
72. But my operation success for the girls, false stop. కాదండి అది 72. చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. స్టాఫ్ కూడా ఎంతో ఓర్యంగా గౌరవంగా చూస్తున్నారు. డాక్టర్ గారు ఇంతగానో బాగా చూస్తున్నారు. ఆయన వాళ్ళ మాటల వల్లే నేను ఇలా లేచాను. లేకపోతే నా ఏజ్కి నేను లేవలేను. అంత ఓర్యంగా చేసి నన్ను లేవగొట్టారు. వాళ్ళకి నా నమస్కారం. బంగారమ్మ గారు. అంటే రామ్మ అంటే వచ్చిన సార్ వచ్చేదాడు. వస్తే సార్ ఉండి ఏం భయపడకమ్మా, ఏం కాదు, నీకు మంచిగా తక్కువ అవుతుంది, నీకు భయపడకు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏమో సార్ ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది నాకు అని నేను 2 రోజులు 3 రోజులు పువ్వు తింటలేను, నేను మా ఆయన ఏడుస్తున్నా అని చెప్పి చాలా బాధపడ్డాను. సార్ ఉండి ఏం కాదురా అంటే వస్తే చూసిర్రు, టెస్టులు చేసిర్రు, ఏం కాదమ్మా తక్కువ అవుతుంది అని చెప్పి మంచిగా చూసిర్రు సార్. నాకు చిన్నబాబు సార్, అనుషి సార్, సంతోష్ సార్ నన్ను మంచిగా చూసి మంచిగా చేసిర్రు. ఇంకా మంచిగా చదువుకొని ఎంబీబీఎస్ చేస్తుంది. మా చిన్న పాప చిన్నగా కూడా బీ ఫార్మసీ చేస్తుంది సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని ఇక్కడికి సార్ మంచిగా చేయించాక నాకు ఒక సంతోషంగా, నేను ఒక సింగర్. రేపు అయ్యే ప్రోగ్రామ్స్కి ఈరోజు ఆడోళ్ళు అంటే ఎట్లా ఉంటుంది, మనం ఆడపిల్లలంటే ఏ విధంగా హీనంగా చూస్తాం. మనం ముందుగా వాళ్ళ గురించి ఒక చిన్న పాట పాడి మాట్లాడతాను. ఎందుకంటే మనం ఈ జన్మనెత్తాలంటే ఆడతల్లి అవసరం మనకందరికి. అంటే ఆడతల్లి లేనిది ఈ లోకం లేదు కాబట్టి అమ్మ అంటేనే మనకి ఎంత ప్రేమ. ఒక శరణం పాడి మీ ముందు వినిపిస్తాను. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నామాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులున్నప్పుడు. అంటే ఏ తల్లికైనా మరి అమ్మ అవసరం. ఆడపిల్లలంటేనే లోకువైపోయే తల్లి, ఆడొళ్ళు లేనిది లోకమేడుందా అని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే మూతులేమో చేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లలు పుడితే మూతులేమో చేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లను లేపి అంట్లు ముందేస్తారు, మగపిల్లవాడిని బడికి పంపిస్తారు. ఆడమొగ తేడా ఎందుకు ఇద్దరు ఉండాలిగా, ఆడమొగ తేడా ఎందుకు ఇద్దరు ఉండాలిగా. ఒకరికొకరు తోడుగా లేకుంటే బ్రతికే చాలదుగా, ఒకరికొకరు తోడుగా లేకుంటే బ్రతికే చాలదుగా. లాయిరే లల్లాయిరే లాయిరే లల్లాయిరే. వారికి వచ్చింది, నేనైతే భయపడలేదు. నా పాప ఎంబీబీఎస్, ఒక ఆమె బీ ఫార్మసీ. మేమంతా హ్యాపీ ఇప్పుడైతే. गीता हाँ हाँ
he always talk about the solution. When I visited so many hospitals. When I came here, we don't need sympathy, we need confidence to fight for each illness. So that Vipin sir gives, अरे अच्छा ये प्रॉब्लम है क्या, ओके फाइन इसका सॉल्यूशन है, अच्छा ये इशू है क्या, इससे प्रॉब्लम हो रहा है, यू हैव इट्स बॉदरिंग यू, विल सॉर्ट इट आउट. सो दीज कॉन्फिडेंट ही ऑलवेज गिव्स. Thank you so much. Thank you so much, Star Hospital, each and everyone, receptionists, the nurses, doctors, everyone. Thank you so much. This truly turned into a very, very memorable day. So it's truly an honor to have me here today in Star Shakti Utsav. I should first thank Dr. Gopi Chand uncle. He's not here, but I want to appreciate him and all of you, the Star family, for welcoming me and my mom here. It is until all of these years, what I know about women and their stories, today it started a whole new chapter in what inspires me. Not just women that we see in చిన్నప్పటి నుంచి అందరూ అడిగేవారు, when we are growing up in school, what inspires you, what motivates you అన్నప్పుడు, these are not, I never had extraordinary events or extraordinary achievers that inspired me. It was women who doing their ordinary life and their ordinary jobs that inspired me. Because if they do not wake up before everybody else in the house, they do not run the household, make sure the kitchen is running, make sure there's food on the table, I don't think everybody else in the house would be able to pursue their dreams and do big things and extraordinary things outside. So that for me has always inspired me. And then the young girls who leave their small little hometowns, chinna villages nunchi odili, they come to big cities to pursue their dreams, to run their families back home. ఇక్కడి నుంచి ఇంత కష్టపడి పని చేసి అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ ఇన్ బిగ్ సిటీస్, అండ్ ఇక్కడి నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పంపించడం అన్నది, దీస్ ఆర్ స్టోరీస్ దట్ ఇన్స్పైర్ మీ ట్రూలీ and they keep me going. So when people ask me today, how do you manage your time and how do you manage business, work, kids, and what I'm doing is nothing compared to their women who struggle to even get up and every day and do things that we think is very ordinary. So what I do is just minuscule in compared to what women do out there, leaving their small towns, small hamlets, and coming and doing big things in cities here. So those are true heroes. And talking about heroes, today I'm in a room full of heroes and survivors. Ante survivors kadu, they are conquerors, I would say. And that conquering has only happened because of the fantastic community of doctors, management, nurses from Star family. This is an amazing. I've always known Star hospitals through Dr. Gopi Chand, but today I am so happy to see this in such close quarters, and how amazing Dr. Goel, Dr. Santosh Virandaru, what they are doing to the patients. It's not just the treatment that you give, the world's best treatment. It is how you protect their morale, how you protect their spirit and keep it going. That truly is the key to the correct treatment for such grave illnesses. So ordinary life for women inta kashtam aithe, imagine patients, imagine people who are battling the gravest illness in the world. Coming out of that is what reminds me. A lot of people ask me, or we keep hearing this question, can she, Ani? So today I can hear an answer from this room loud and clear that yes, she can. If she can come out of these kind of battles and stand tall on the winning side of the battle, then anybody else can. So that for me is truly a huge, huge, huge inspiration. Today I'm walking away with that kind of a motivation to do more in life. And I also want to take this opportunity to share something very personal.
this is for me for the first time sharing the dais with the woman who's inspired me from the time I was born. I never got a chance publicly to acknowledge this, but ఎంతో మంది ఎన్నో చేశారు, but she truly has shown me the true power. అంటే meaning of power doesn't have to be loud and in your face. It can be in your silent inner strength and perseverance. And ఈ రెండు ఉంటే truth will prevail. So that is something that she showed me from day one. So thank you, Amma, for sharing the dice with me today. She's been one woman who's inspired me, and of course all my siblings and the grandchildren also, to stand tall even in silence and patience. So once again wishing everyone here a very, very happy Women's Day, and thank you for having me here. Please join. She will only. బ్రో వెనక్కి రారు కొంచెం.